వాహనదారులపై పెట్రోల్ డీజిల్ బాధలు మామూలుగా లేదు. వారం వ్యవధిలోనే 2 సార్లు ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే రేట్లు పెరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అవసరమైనంత మేరకు పెట్రోల్ కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో లీటర్పై పెట్రోల్ ధర 96 పైసలు పెరగడంతో ₹113.74 చేరుకుంది. డీజిల్ ధర 98 పైసలు పెరగడంతో ₹101.44 చేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ మోత మోగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏడతంలో పెట్రోల్ బంకుల వద్ద ఇవాళ ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. 96 పైసలు పెరగడంతో ₹113.74 లీటరు పెట్రోల్ ఇవాళ రేట్ అని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరలు పెరుగుతూ పోతున్నాయి, ఏమనుకుంటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ధరలు మొన్న పెరిగాయి, మళ్ళీ ఈరోజు పెరిగాయి, ఎలా చూస్తున్నారు? ఈ ధరలు పెరిగాయి అంటే మనది ఇండియా అట్లయితుంది ఇట్లయితుంది అని అంటాండ్రి. కాబట్టి మనం బాగుంది, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు పాలకులు అనుకున్నాం. కానీ ఒకప్పుడు శ్రీలంక అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది అంటే మందే బాగుంది అనుకున్నాం. కానీ దాంట్లోకి మించి మందే ఇప్పుడు పాకిస్తాను అవే మేలేమనిపిస్తుంది మన ఇండియా కంటే. రోజు రోజుకి పెట్రోలు డీజిల్ పెరుగుతూ ఉంటే సామాన్యమైన వాళ్ళు ఎట్లా బతికేది? దీనివల్ల రైతులకి, పని చేసుకునే వాళ్ళకి అందరికీ భారమే. ఇప్పుడు బండి బయట తీయాలంటే భయం అవుతుంది, ఎండలకు నడిచి రావాలంటే రాలేము, ఏం చేయాలో దిక్కుదల. ఇది ఇంతటితో ఆగుతుందో ఆగదో తెలియదు. సామాన్యమైన కూరగాయలు కొనాలన్నా ఇప్పుడు చికెన్ మొన్న 200 ఉండే ₹280 ఉంది. ఏమన్నంటే డీజిల్. కూరగాయలకు పోతే ఏమి ఇంతుంది అని అంటే డీజిల్. ఈరోజు నిమ్మకాయలు ₹50 4 ఇస్తాండారు. కారణం ఏమంటే డీజిల్, అన్నిటికీ డీజిలే. డీజిల్ అని తెలిసి దీన్ని ఇట్లే పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడు పాలకుల్ని నమ్మల్లా, ఈ గవర్నమెంట్ని నమ్మల్లా, జనాలు నలిగిపోతున్నారు. కానీ బడా బాబులు అయితే భారీగా ఉండారు, వాళ్ళకి రాయితీలు డిస్కౌంట్లు అన్ని ఇస్తున్నారు, జనాలకు మాత్రం ఏం లేదు. మరికొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాళ్ళ నుంచి ఎంత పెరిగింది బాబు ధర? నిన్న ఎంత ఉన్నది, ఈరోజు? నిన్న వచ్చి సార్ 112.78 ఉన్నాయి. ఈ పొద్దు 113.74 వచ్చింది, అంటే 96 పైసలు ఎక్కింది సార్. అంటే స్పీడ్ పెట్రోల్ ఎంత రేట్ ఉంది, మామూలు రేట్ ఉంది? స్పీడు మాకు ఐడియా లేదు సార్, మా దగ్గర ఉన్నది నార్మల్ పెట్రోల్ మాత్రమే. నార్మల్ పెట్రోల్ ధర అయితే మాకు ఐడియా ఉంటుంది. డీజిల్ ఎంత అవుతుంది? డీజిల్ వచ్చి ₹100 101.44 ఉంది. నిన్న వచ్చి ₹100.49 ఉంది. ఓకే, ఎంత పెరిగింది నా? డీజిల్ వచ్చేసి టోటల్ ఈ 3 డేస్లో వచ్చేసి ₹4.20 పెరిగింది సార్. దానివల్ల మాకు కూడా వ్యాపారాలు చాలా తక్కువ వచ్చింది. ₹4.20 పెరిగిందా ఇప్పుడు రెండోసారి? ₹4.20 అంటే 2 డేస్ బ్యాక్ ₹3 పెరిగింది. ఇప్పుడు వచ్చేసి ₹1 పెరిగింది సార్. ఈరోజు 3 డేస్ బ్యాక్ వచ్చేసి 97.25 ఉండే. వాహనదారులు ఏమంటున్నారు? ఈ రేటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు. అంటే మీకు మామూలుగా స్టాక్ ఎంత పోతుంది? ఇప్పుడు ధరలు పెంచడం వల్ల స్టాక్ తగ్గుతుందా? మాకు దగ్గర పెట్రోల్ వచ్చేసి 4000 లీటర్లు పోతుండే, డీజిల్ వచ్చేసి 3000 లీటర్లు పోతుండే సార్. ఇప్పుడు చాలా వరకు క్రౌడ్ తక్కువ అయిపోయింది, వ్యాపారం సరిగ్గా లేదు సార్. ప్రస్తుతం అయితే ధరల పెరుగుదలకు సంబంధించి ఇబ్బందులు పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే వ్యత్యాసం ఉందని చెప్పి చెప్తున్న ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. పెరిగిన ధరలో వాహనదారులు కూడా తమకు ఎంత అవసరమవుతుందో అంత మేరకే తాము కూడా డీజిల్ పెట్రోల్ వేయించుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మరోసారి డీజిల్ పెట్రోల్ మోత మోగడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. తమకు ఎంత అవసరమైతే అంత మాత్రమే వాడుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికైతే డీజిల్కి ఏదైతే ఉందో డీజిల్ కూడా సుదూర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ, తమకు ఎంత అవసరమైతే అంత మొత్తంలో డీజిల్ పెట్టించుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోతే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం